ఈరోజు ఉదయము దేవుడు ఒక మాట చెప్తున్నాడు నాకు. చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు అంటున్నాడు. ఏంటి ప్రభు ఈ మాట చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఎక్కడుంది ప్రభు అనేసి నేను అడుగుతున్నప్పుడు ప్రసంగి గ్రంథంలో ప్రభు నాకు చూపించారు. ఒకసారి చూద్దాము. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము. ముందుగా మనము 3వ వచనం నుండి చదువుకుందాం. అందరికి ఒక్కటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. చదువమ్మా. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికి ఉండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ఈరోజు ప్రభు ఈ చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా అని చెప్తూ ఉన్నాడు. నిజమే, మనం చూస్తున్నాము, ఎంతో మంది మరణిస్తున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. ఎంత ఉన్న స్థితి కలిగిన వాడు చచ్చిపోయాడు అనుకోండి, ఇక ఆ వ్యక్తి దగ్గర ఏమైనా ఉంటుందమ్మా? ఏమీ ఉండదు. సింహము చూడండి, గర్జించు మరి అడవిలో ఒక రాజు సింహము, అవునా కదా? సింహం అంటేనే భయము. సింహము అడవిలోనే అన్ని జంతువులలో గొప్ప రాజుగా ఉంటున్న ఆ సింహము చచ్చిపోయింది అనుకోండి, దానికి విలువ ఉంటుందా? ఇక గౌరవం ఉంటుందా? ఏది ఉండదు. చచ్చిపోయాక ఆ యొక్క మరి దేహముకి ఏమీ కూడా ఉండదు. ప్రియులారా, ఎందుకు ప్రభు ఈరోజు ఒక వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారంటే, మన జీవితము కూడా అటువంటిదే. ఈరోజు ఐశ్వర్యము, గొప్ప ఘనత, ఉన్న స్థితి, ఆస్తి, సంపాదన, ఇవన్నీ పేరు ప్రాఖ్యాతలు, ఇవన్నీ కూడా మనకి ఉండవచ్చు. కానీ వీటిని బట్టి మనకు ఏమీ లాభము లేదు. మనము క్షణములో మన ప్రాణం పోయిందనుకో, మనము ఏమంటారు, అప్పటి వరకు చూడండి, ఒక గొప్ప అధికారం కలిగిన వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి చక్కగా ఎంతో గొప్ప ఘనతను కలిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి క్షణములో చనిపోతే అతను బెడ్రూమ్లో కూడా ఉంచరా? బాడీని ఉంచుతారా? చక్కగా బెడ్ మీద పరుపుల మీద పడుకున్న వ్యక్తి చనిపోయిన వెంటనే ఆ బెడ్ మీద ఉంచుతారా? ఎందుకు ఉంచకూడదు? అప్పటిదాకా ఆ యజమాని భార్య, పిల్లలు అందరూ సంతోషంగా ఉండి అప్పటిదాకా ఆనందంగా ఉంటున్న ఆ యొక్క వ్యక్తి చనిపోయిన వెంటనే ఆ మంచం మీద, ఆ బెడ్ మీద మనిషిని ఉంచుతారా? మనిషి అనరు. అప్పుడు ఏమంటారు? శవం అంటారు. అప్పటి వరకు ఎంతో పేరు, ఎంతో ఘనత, ఎంతో గొప్ప స్థితి ఉన్న ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే ఆ మంచం, ఆ బెడ్ మీద ఏం చేస్తారు? తీసుకొచ్చి బయట ఆవరణలు పడుకోబెడతారు. అంటే అప్పటి వరకు ఉన్న మనిషి, అప్పటి వరకు ఉన్న పేరు, అప్పటి వరకు ఉన్న ఆయనకున్న ఘనత ఏమైంది? అందుకే అంటున్నాడు, చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు అంటున్నాడు. అంటే చచ్చిపోయిన వానికంటే బ్రతికి ఉన్నవాడు మేలు అంటున్నాడు. అంటే చచ్చిపోయిన వాడికి ఇంక ఏమీ లేదు, ఈ లోకంలో ఏమీ లేదు ప్రియులారా. అందుకే అంటున్నాడు ప్రభు. చూడండి, ఎంతోమంది దేవుడు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, మనము ఎంతోమంది చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళి వారిని సమాధి చేయడము, సమాధి చేసి అంత చూసి బాధపడుతూ వస్తాం. కానీ దేవుడు మన జీవితంలో
అటువంటివి చూసైనా రేపు మనము కూడా చనిపోతాం, రేపు మన స్థితి కూడా అదే. కానీ మనము ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాలి? చనిపోయాక అందరూ చనిపోవడం చూస్తున్నాం, అందరి పాతి పెట్టడం చూస్తున్నాం. కానీ ఆ పాతి పెట్టబడిన దేహం మట్టిలో మన్నైపోతుంది. కానీ వారిలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళుతూ ఉన్నది మనందరికీ తెలుసు. ఎక్కడికి వెళ్తుంది? పరలోకమైతే పరలోకము, మంచి క్రియలు కలిగి దేవునికి ఇష్టంగా ఉంటే పరలోకం, లేకపోతే ఎక్కడికి? పాతాళానికి వెళ్తుంది. ఇవన్నీ కూడా మనం తెలిసి కూడా ఈ భయంకరమైన దినములో మన సమయము, మన గడియ, మన నిమిషం ఎప్పుడో తెలియదు. కానీ మన జీవితాలను ఇంకా మార్చుకోలేకపోతున్నాం, మార్పు లేని వారిగా ఉంటున్నాం.